ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా. మా అత్త మామలిప్పుడు నా వైపున్నారు. నా భర్త కూడా మారిపోయారు కదా. ఇంకా ఆవిడ గారు ఇప్పుడేమంటుంది? ఆవిడేదో గెలిచినట్టు సంబరపడిపోయింది. ఇప్పుడు నేను గెలిచాను. ఆ భగవంతుడు నాకు అండగా ఉన్నాడు. ఈ విషయం ఆ మహాతల్లికి ఇంతవరకు తెలియదు కదా. నేను నీలాగే తల్లిని కాబోతున్నాను. నా కుటుంబం అంతా నా వైపుంది. ముఖ్యంగా నా భర్త ఇప్పుడు నాతోనే ఉన్నాడు. ఇక మీదట నా జోలికి రావద్దు అని ఇప్పుడే వెళ్ళి ఆవిడ గారికి నా స్టైల్లో చెప్పేసొస్తాను. సిస్టర్ ఇప్పుడెందుకు? నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆవిడతో డిస్కషన్స్ పెట్టడం ఎందుకులే ఇప్పుడు? లేదు మౌనిక, ఇలాంటి శుభవార్త ఆవిడకు కూడా తెలియాలి. తెలిస్తేనే కదా నా ఐశ్వర్యమేంటో, నా అదృష్టమేంటో ఆవిడకు కూడా అర్థమవుతుంది. నేనిప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. సిస్టర్ అది కాదు. వెళ్ళేమో పొరపడుతున్నారు. ఈ విషయం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నేను చెప్పేలోపు పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయిందే. అయినా తను ప్రెగ్నెంటే కాదన్న నిజాన్ని వింధ్యకి నేనెందుకు చెప్పాలి? దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తే వింధ్యను ఏడిపించడానికి ఇదొక మంచి అవకాశం కదా. పాపం పిచ్చిది నిజమైన కడుపు అనుకుని ఎంతో సంబరపడి మరీ హడావిడి చేస్తోంది. ఏదో ఒక రోజు ఇది ప్రెగ్నెంటే కాదని తెలుస్తుంది. అప్పుడు ఈ మహాతల్లి లబోదిబ్బమని ఏడుస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఆడుకుందాం. కొద్ది రోజులు ఈ అబద్ధాన్ని ఇంకాస్త కంటిన్యూ చేస్తూ ఆడుకుందాం. పిచ్చి వింధ్యా, నువ్వు అసలు ప్రెగ్నెంట్వే కాదు. ఏకంగా బిడ్డకి ఏ పేరు పెట్టాలా అని హడావిడిలో వెళ్ళిపోతున్నావు. వెళ్ళు. ఎంత దూరం వెళ్ళినా ఏదో ఒక రోజు నీకు నిజం తెలిసి గుండెలు బాదుకుంటూ చస్తావు. ఫ్రెండు, సంధ్య ఫ్రెండు. వింధ్య గొంతులా ఉంది. ఇప్పుడు వింధ్య ఇక్కడికి రావడం ఏంటి? సంధ్య ఫ్రెండు. అమ్మ వింధ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? అత్తయ్య, మీకొక శుభవార్త చెప్పాలి. ముందుగా సంధ్యకి చెప్పాలి. ఇదిగో స్వీట్ తీసుకో. స్వీట్ ఏంటి? ఈ హడావిడేంటి? ముందు విషయం ఏంటో చెప్పు. అమ్మా సంధ్య, ఆవిడతో మనకి మాటలెందుకు? నువ్వు లోపలికి పదా. అదేంటి వదిన గారు అలా అంటారు? స్నేహితురాలు ఇంటికొస్తే అలా కోపంగా మాట్లాడుతున్నారేంటి? ఏదైనా జరిగిందా? అత్తయ్య, అదేం లేదు. అమ్మ నార్మల్గానే చెప్తుంది. వింధ్య, ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. లేదు, ఇక్కడ అందరికీ తెలియాలి. ముందు నువ్వు స్వీట్ తీసుకో. అబ్బా వింధ్య వదిన, ఈ హడావిడేంటి? ఈ స్వీట్స్ ఏంటి? ముందు విషయం ఏంటో చెప్పవా? చెప్తాను కదా. సంధ్య, ముందు నోరు తెరు. అత్తయ్య, మీరు కూడా తీసుకోండి. శ్రీజ తీసుకో. సరేనమ్మా, స్వీట్లు పంచావు. విషయం ఏంటో చెప్పు. సంధ్య, నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మా అత్తయ్య మావయ్య ఎంత ఆనందపడ్డారో. మీ ఇంటికొచ్చి ఎంత హడావుడి చేశారు. నీ గురించి ఎంతో గొప్పగా ఆలోచించిన మా అత్తయ్య మావయ్య నా గురించి అస్సలు ఆలోచించడం లేదు. వాళ్ళ మనసులో నాకు స్థానమే లేదు. అసలు నేనంటే వాళ్ళకిష్టమే లేదు. అదేంటమ్మా అలా అంటావు? మీ అత్తగారు చాలా మంచివారమ్మా. నువ్వు పొరపడుతున్నావు. అయినా స్వీట్లు పంచి ఏదేదో చెప్తున్నావేంటమ్మా? ఆ విషయమే చెప్పబోతున్నానత్తయ్య. సంధ్య, నీలాగే నేను కూడా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి. ఆ దేవుడు సంధ్య ఒక్కతే సంతోషంగా ఉంటే ఎలాగా? వింధ్య,
నువ్వు కూడా సంతోషంగా ఉండు అని నన్ను ఆశీర్వదించాడు. అబ్బా వదినా, విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పమంటే ఇంతగా సాగతీస్తున్నావేంటి? సంధ్య, చెప్పమంటావా? అసలేం చెప్పదలుచుకున్నావు? ఇంట్లో చాలా పనులున్నాయి. ఏంటో త్వరగా చెప్పు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. నీలాగే ఇంకో బిడ్డకి జన్మనివ్వబోతున్నాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నిజంగా మీరిద్దరూ గొప్ప స్నేహితులు. ఇద్దరూ ఒకేసారి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఒకేసారి పిల్లల్ని కన్నారు. మళ్ళీ ఇద్దరు ఒకేసారి శుభవార్త చెప్పారు. స్నేహం అంటే ఇదేనమ్మా. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నీ స్నేహితురాలైన నేను తల్లిని కాబోతున్నానంటే నీకిష్టం లేదా? మాట్లాడవేంటి సంధ్య? తనకి బిడ్డ దూరం అయిపోయింది, గర్భసంచి కూడా డ్యామేజ్ అయింది. ఇక లైఫ్లో వింధ్యకి మరో కాన్పు దక్కదు. సంధ్య, అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు మాత్రమేంటి అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి? నిన్ను తల్లిని కాబోతుంటే కనీసం నువ్వు కంగ్రాట్స్ కూడా చెప్పవా? లేదు, అబద్ధం. నా స్నేహితురాలికి బిడ్డ దూరం అయిపోయి మళ్ళీ గర్భసంచి కూడా డ్యామేజ్ అయిందని తెలిస్తే తను ఏమాత్రం తట్టుకోలేదు. ఇది నిజమమ్మా. యాక్సిడెంట్ అవ్వడం వల్ల గర్భసంచి బాగా డ్యామేజ్ అయింది. తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. బిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోయింది. మళ్ళీ బిడ్డ పుట్టే అవకాశమే లేదమ్మా. ఐఎమ్ వెరీ సారీ. నా వింధ్యకి మళ్ళీ పిల్లలు పుట్టే అదృష్టమే లేదు. వింధ్య, నువ్వేదో పొరపడుతున్నావు. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? డాక్టర్ గారు చెప్పారు, మౌనిక చెప్పింది. నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అవ్వకూడదా ఏంటి? నీలాగే తల్లినయ్యి ఇంకో బిడ్డనెత్తుకుని ఆనందంగా ఉండకూడదా? ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? అదేంటమ్మా అలా అంటావు? నీ స్నేహితురాలు నీ సంతోషం కోరుకోకుండా తను మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకుంటుందా? లేకపోతే చూడండి అత్తయ్య, మీరంతా ఎంత సంతోషంగా ఉన్నారు. సంధ్య మొహంలో చిన్నపాటి ఆనందం కూడా లేదు. అవునమ్మా సంధ్య, ఎందుకలా ఉన్నావు? వదినా, వింధ్య వదిన ఇంత శుభవార్త చెప్తే నీ మొహంలో ఆనందమే లేదేంటి? సడన్ గా చెప్పేసరికి నాకొక్క క్షణం ఏం అర్థం కాలేదు. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటోనమ్మా, నువ్వెప్పుడు ఆనందపడాలో ఎప్పుడు కంగారు పడాలో నీకు తెలియట్లేదు. అమ్మ వింధ్య, ఒక్క నిమిషం ఉండు. నీకు భోజనం తయారు చేస్తాను. ఇక్కడే నువ్వు భోజనం చేసుకుని వెళ్ళాలి. అయ్యో, ఇప్పుడు భోజనం ఎందుకు అత్తయ్యా? లేదమ్మా, నువ్వు తిన్నాకే వెళ్ళాలి. శ్రీజ, పద. ఏంటి మేడం, నేను కూడా అమ్మనవుతున్నానని నీకు అసూయగా ఉందా? అయ్యయ్యయ్యో, ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే తల్లి అవుతున్నట్టు, నువ్వొక్కదానివే అదృష్టవంతురాలు అన్నట్టు నువ్వు మా అత్తయ్య ఎంత బిల్డప్ ఇచ్చారు. పైగా మా అత్తయ్య నీతో ఏం చెప్పింది? ఆస్తులు అంతస్తులు ఉంటే కాదు, నవమాసాలు మోసి కన్నబిడ్డ ఉండడం ఐశ్వర్యం, నువ్వు ఐశ్వర్యవంతురాలు అని అంది కదా. ఇప్పుడు నీకంటే కూడా నేను ఐశ్వర్యవంతురాల్ని.
ఆంటీ, మీకు నన్ను చూస్తే కోపం వస్తుంది కదూ? మీ కూతురు కోసం మీరు పిండి వంటలవి తీసుకొచ్చారు కదా, దాంతోపాటు నా కోసం తీసుకొచ్చిన చలివిడి కూడా నేను తీసి బయట విసిరేశానని మీరు బాధపడుతున్నారు కదూ? నా కోసం పిండి వంటలు చలివిడి తీసుకురావడానికి నాకు మా అమ్మ ఉంది. పైగా చిట్టికేస్తే అన్ని రావడానికి బోల్డంతా ఆస్తుంది. సంధ్య, నీది ఒక్క పూట గడిస్తే ఇంకో పూటకి దిక్కులు చూడాల్సిన పరిస్థితి అయితే, నాది కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, కార్లు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్. ఇది చాలదన్నట్టు ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. మా అత్తయ్యకి చెప్పు, సంధ్య కంటే వింధ్య ఎక్కువ అదృష్టవంతురాలు అని. నాకంటే ముందు కొన్ని రోజులు అటు ఇటుగా నీకు డెలివరీ అవుతుందేమో. ఆ తర్వాత నేను నా కన్నబిడ్డని ఎత్తుకుని సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక నా భర్త, మా అత్తయ్య, మావయ్య అందరూ మారిపోయి ఇప్పుడు నా మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ఇదిగో ఈ పుట్టబోయే బిడ్డ నా జీవితాన్ని మార్చేసింది. ఇక నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా సంతోషాన్ని నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నేను అమ్మనవుతున్నానని తెలియగానే నీ మొహంలో చిన్న ఆనందం కూడా కనిపించట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వెంత కుళ్ళుకుంటున్నావో. కుళ్ళుకో. నువ్వెంత కుళ్ళుకున్నా నా అదృష్టాన్ని, నా ఆనందాన్ని, నా పుట్టబోయే బిడ్డని నువ్వు ఆపలేవు. మీ అత్తగారు, మీ ఆడపడుచు నా కోసం భోజనం ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. చీపుగా నేను మీ ఇంట్లో తిండవేంటి? పైగా నేనిప్పుడు ఒట్టి మనిషిని కూడా కాదు. పుట్టబోయే నా బిడ్డ మహారాణి. నువ్వే ఏదో ఒకటి చెప్పుకో మీ అత్తయ్యకి. స్వీట్స్ నీకే, తిను. ఏంటమ్మా, తను అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? అయినా తను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తూ ఉంటే నువ్వు పై మాటగా అయినా నవ్వుతూ అభినందనలు చెప్తే ఇంత చర్చ ఉండేది కాదు కదా. అమ్మా, ఎలా ఆనందపడమంటావు? తనకి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియదు, కానీ తను ప్రెగ్నెంట్ ఏంటమ్మా? తను ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాలేదు. అదేంటమ్మా, ఎందుకు కాలేదు? అమ్మా, తనకి యాక్సిడెంట్ అయ్యాక మొదటి కాన్పులోనే గర్భసంచికి సమస్య వచ్చింది. తనకింక పిల్లలే పుట్టరని డాక్టర్లు నాతో క్లియర్గా చెప్పారమ్మా. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? తనకి గర్భసంచి ప్రాబ్లం ఉండడమేంటి? తనకసలు పిల్లలు పుట్టే అవకాశమే లేకపోవడమేంటి? ఈ విషయం వింధ్యకి తెలియకపోవడమేంటి? తెలియకుండా పిల్లలే పుట్టని అమ్మాయి వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పడమేంటి? దేనికి నువ్వు కంగారు పడ్డవేంటి? అసలేం జరుగుతుంది? ఈ విషయం నీకెప్పుడు తెలిసింది? అమ్మా, ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది కదా. అప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాతే నీ బిడ్డ పురిట్లోనే చనిపోయింది. అయితే ఆ రోజే నాకు డాక్టర్ చెప్పారమ్మా. డాక్టర్ చెప్పారా? ఆ రోజు డాక్టర్ నా దగ్గరికి వచ్చి, డాక్టర్ ఏంటి మీరు చెప్పేది? తనకి చెప్పలేము. ఈ పరిస్థితుల్లో తట్టుకోలేదు. తన కండిషన్ బాగయ్యాక అన్ని విషయాలు చెప్పాలి. తనకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఏంటి ఇది? ఇన్ని రోజులు తనకి చెప్పకుండా ఎందుకున్నావు? చెప్పే పరిస్థితి రాలేదమ్మా. ఇప్పుడు చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు.
అయినా ఇప్పుడు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి? ఎన్నాళ్లలాగా తను నీ స్నేహితురాలు కాదు కదా. ఇప్పుడు నీకు తనకి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది కదా. అలా అని ఎలా వదిలేస్తానమ్మా? అది ప్రెగ్నెంట్ కాకపోయినా సరే ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్పుకొని హడావిడి చేస్తుంది. ఎవరో తనని మోసం చేస్తున్నారు. ఈ విషయం ఈ రోజు కాకపోతే రేపైనా తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలా అని ఇప్పుడేం చేస్తావు? నువ్వు చెప్తే వింటుందా? నువ్వు చెప్తే అర్థం చేసుకుంటుందా? ఏ తప్పు చేయకపోయినా తన భర్తకి నీకు సంబంధం అంటగట్టి నిన్ను ఏడిపించిందే కాక, నీ షాప్ తగలబెట్టించిందే కాక, వచ్చిన ఇన్సూరెన్స్ ని చెడగొట్టి నిన్ను కోర్టు దాకా లాగుతుంది. అలాంటి వింధ్య దగ్గరికి వెళ్ళి నీకసలు పిల్లలే పుట్టరు అంటే తను అర్థం చేసుకుంటుందా? తను నీ మాట నమ్ముతుందా? వదిలే సంధ్య, అసలు తన గురించి ఆలోచించుకో. వింధ్య లేని బిడ్డ మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటే ఆలోచించకుండా ఎలా ఉండను? ఈ విషయం వింధ్యకి ఎలా చెప్పాలి? ఎన్నోసార్లు తనకి చెప్పాలని ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పుడు ఎలా? ఈ విషయం వింధ్యకి తెలియకపోతే చాలా దూరం వెళ్తుంది. ఈ విషయం వింధ్యకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎలా చెప్పాలి? హలో. హలో మౌనిక, డాక్టర్ చెప్పండి. ఆ రోజు వింధ్య ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం వాళ్ళకి కన్వే చేసావు కదా? ఆ రోజు చెప్పేశాను కదా డాక్టర్. మీరు వెళ్ళిపోగానే వాళ్ళని కూర్చోబెట్టి నేనే పొరపాటు పడ్డానని వాళ్ళకి చెప్పేశాను. ఈ విషయం చెప్పకపోతే వాళ్ళు అనవసరంగా ఆ లేని ప్రెగ్నెన్సీ మీద హోప్స్ పెట్టుకుంటారు. అయ్యో లేదు లేదు, అదేం లేదు డాక్టర్. నేను వాళ్ళకి అప్పుడే క్లారిటీ ఇచ్చేసా. అయ్యో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరేనమ్మా, ఉంటాను. థ్యాంక్స్ డాక్టర్. ఈ విషయంలో నేను మీకు చాలా రుణపడ్డాను డాక్టర్. మీరు చేసిన ఈ చిన్న ఫేవర్ వల్ల వింధ్య నేను ఆడుకుంటున్నాను. ఇంతకీ పిచ్చిదేం చేస్తున్నట్టు? అత్తయ్య, ఇదిగో ఈ ఉయ్యాల చూడండి. ఇలాంటిది వెండితో చేద్దాం అత్తయ్య. నీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తానమ్మా. యాండి, కోడలు చెప్తోంది కదా, మీరు వెంటనే మాట్లాడి ఆర్డర్ ఇచ్చేయండి. సరే వాణి, నేను చూసుకుంటాను కదా. అత్తయ్య, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఏంటమ్మా? నాకు సీమంతం జరిపిస్తారా? అదేంటమ్మా, ఇప్పుడేం సీమంతం? సీమంతం జరిపించాల్సింది ఇప్పుడు కాదు కదా. నాకు ప్రతి నెల శ్రీమంతం జరిపించాలత్తయ్య. ఓరు దినేశాలు, ప్రతి నెల శ్రీమంతం ఏంటమ్మా? అత్తయ్య, మావయ్య, ఇలా అడగడం కరెక్టో కాదో నాకు తెలీదు. ఇలాంటి సాంప్రదాయం ఉందని కూడా నేను అనుకోను. కానీ ప్రతి నెల నాకు సీమంతం జరిపించాలి. అందరూ వచ్చి బొట్టు పెట్టి చేతులకి గాజులు తొడిగి నన్ను నా బిడ్డని ఆశీర్వదించాలని నాకు కోరికగా ఉందత్తయ్య. మనం సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాంటివి చేయకూడదమ్మా. ప్లీజ్ అత్తయ్య. అది కాదమ్మా, మనం ఒప్పుకున్న పద్ధతులు ఒప్పుకోవు. యాండి, కోడలంతగా అడుగుతుంటే పద్ధతులు సాంప్రదాయాలని ఏదేదో మాట్లాడుతున్నారేంటి? వింధ్య, నీకు ప్రతి నెల సీమంతం జరిపించాలి, అంతే కదా? నీకు నెల నెల అంగరంగ వైభవంగా సీమంతం జరిపిస్తాను. ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేస్తాను. మన బంధువులందర్నీ పిలిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలమ్మా. నేను కాదత్తయ్య, ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ హ్యాపీగా ఉండాలి. అమ్మ చెట్టు తల్లి,
బుజ్జి కన్నా వింటున్నావా? నీకోసం మీ నానమ్మ తాతయ్య ఏదైనా చేస్తామంటున్నారు. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నీ గురించి ఇంత ఆలోచిస్తున్నారు. నువ్విక ఈ భూమి మీద అడుగు పెట్టాక నిన్ను బంగారు కొండలా చూసుకుంటావు. సరేనా నాన్న? ఏమండి ఇంకా చూస్తారేంటి? పంతులు గారికి ఫోన్ చేసి సీమంతానికి ముహూర్తం పెట్టమని చెప్పండి. అది కాదు వాణి, ఎప్పుడు పడితే అప్పుడు శ్రీమంతం జరుపుకుంటారా? నేను చెప్తున్నాను కదా, మన కోడలి కోసం, మన వారసుడి కోసం. అయినా నా కోడలు అడక్క అడుగుతుంటే డిస్కషన్ పెడతారేంటి మీరు? నా కోడలు కోరిక మేరకు నేను సీమంతం జరిపిస్తున్నాను అంతే. మీరు వెంటనే ముహూర్తం పెట్టించండి. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. యాక్సిడెంట్ అవ్వడం వల్ల గర్భసంచి బాగా డ్యామేజ్ అయింది. తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఏంటిది? అసలు పిల్లలే పుట్టరని డాక్టర్ చెప్తే వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇది ఎంత దూరం వెళ్తుందో ఏంటో. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఆ విషయమే పట్టుకున్నావా? వదిలేమని చెప్పాను కదా. ఏంటమ్మా అలా మాట్లాడతావు? తెలుసో తెలియకో వింధ్య తొందరపడుతుంది. ఎవరో తనని మిస్గైడ్ చేస్తున్నారమ్మా. ఈ విషయం తనకి చెప్పకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు వింధ్య లేదు. పాపవని నువ్వనుకుంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి. శ్రీకర్, ఏం జరిగింది? నేనే వింధ్య పైన కంప్లైంట్ ఇచ్చాను. వింధ్య వల్ల మాకు నోటీసులు వచ్చాయి. మేం కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వెనక ఖచ్చితంగా వింధ్య, నందుయే ఉంటారని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ స్టైల్లో తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే నిజాన్ని చెప్పేస్తారు.